తెలంగాణ రాజకీయాల్లో పెన్ను దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులకు ఊరట లభించింది. పంజాగుట్ట పిఎస్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ చేపట్టే వరకు ఈ స్టే అమల్లో ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులకు ఊరట లభించింది. పంజాగుట్ట పిఎస్లో నమోదైన కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పంజాగుట్ట ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును పోలీసులు నిందితుడిగా చేర్చారు. రియల్టర్ చక్రధర్ గౌడ్ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు, రాధాకిషన్ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ తో పాటు బెదిరింపులకు పాల్పడిన ఘటనలో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ చేసిన ఘటనలో 3 నిందితులు వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాంలు అరెస్ట్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు A1, రాధాకిషన్ రావు A2గా పోలీసులు పేర్కొన్నారు. చక్రధర్ గౌడ్ కు బెదిరింపు కాల్స్, మెసేజ్లు చేస్తూ డబ్బులు వసూలుకు పాల్పడ్డ 3 నిందితులు వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాంలు. ఈ 3 కలిసి ఓ రైతు డాక్యుమెంట్స్ తో సిమ్ కార్డు కొనుగోలు చేశారు. ఫేక్ సిమ్ కార్డును ఉపయోగించి చక్రధర్ గౌడ్ కు బెదిరింపు మెసేజ్లు చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో సామాజిక కార్యక్రమాల్లో చక్రధర్ గౌడ్ పాల్గొనకుండా బెదిరించినట్లు పోలీసుల విచారణలో తేలింది.